ఇలా మసాలా పెట్టేసి ఇక కంప్లీట్ అయిపోయింది. మన కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 minutes ఉండి మనం దీన్ని దించుకొని మన ఆకలిని మనం తీర్చుకుంటాం. ఆల్రెడీ గైస్ ఫుల్ అంటుకొని ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు మాట గిట్ట. ఇంకా ఇదే కొనసాగితే మన వీడియోలు గిట్ట హై రేంజ్లో కొనసాగుతున్నాయి. గల్లెంది పెట్టేవారా చెయ్యి మంట నిలవారా లెక్కలు అయితేనే కళ్ళ అల్లం మనకి 2 hours మనకి వర్షం పడితే మనం స్టే చేయడానికి చాలా ఇబ్బందికరమైన కూడుకున్న పని కాబట్టి మనకి కొంచెం ఎనర్జీ గిట్ట అవసరం కాబట్టి మన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనం తిని మనం ఇక్కడ స్టే అయిపోతున్నాం. మంట గిట్ట ఆల్రెడీ గైస్ ఫుల్ అంటుకొని ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు మంట గిట్ట. ఇంకా ఇదే కొనసాగితే మన వీడియోలు గిట్ట హై రేంజ్లో కొనసాగుతున్నాయి. మంటకి దానికేసామన్నారా సబ్స్క్రైబర్లే మంట ఎట్ట రాగులుకుందో మన వీడియోలు గిట్ట అట్లా రాగులుకొని చిరస్థాయిగా నిలిచిపోతాయి గైస్. గల్లెంది పెట్టేవారా చెయ్యి మంట నిలవారా మంచి ఈ రెడ్డిగాడు దొరికిండు మంట మంతుంటే మంటలో పెడితే నేను కట్ట జరిపినా అబ్బా కాలింది గైస్. వేసుకున్నాం మనం మంచిగా క్లీన్గా దీన్ని ఫ్రెష్ చేసేసి మంచిగా 2-3 సార్లు కడిగేసి మంచిగా వాటర్ ఉప్పేసి 2-3 సార్లు మంచిగా కడిగి నీట్గా వండుకుంటే అయిపోతుంది. సో గాయస్ మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకుంటున్నాం మొత్తం లేపా. సో గాయస్ మళ్ళీ ఇంకోసారి మంచిగా ఫ్రెష్ చేసేసుకొని మంచిగా నీట్గా వండితే ఇప్పుడు మంచిగా నీట్గా వాష్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే సెట్ అయిపోతుంది. సో మనకు కొంచెం ఇక్కడ వంటకే ఇబ్బందికరంగా ఉంది గైస్. ఫుడ్ మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ అయ్యింది. ఆ మూత తీయండి, మూత తీరా గంట తీసుకొని కలబెట్టేసండి. గైస్ ఆనియన్ కట్ చేస్తున్నాం. కటింగ్ అయిపోయింది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
గైస్ మనం ఫస్ట్ మనం స్టార్టింగ్ మనం బౌల్ పెట్టుకున్నాక మనం నూనె వేసుకోవాలి. చూసి నూనె వేసి తగినంతనే పోసుకోవాలి గైస్. చికెన్ బట్టి మనం తగినంత నూనె పోసుకోవాలి. ఎక్కువ తక్కువ పోసుకున్నా కానీ టేస్ట్ మనకి మంచిగా రాదు. కొంచెం ఉడకని లైట్గా నూనె లైట్గా బాయిల్డ్ అయినాక పెట్టి లోపల పెట్టి బాయిల్డ్ అయ్యేదాకా చేస్తూనే ఉండాలి మనం. ఒక 5 to 10 minutes పడుతుంది ఇది. ఎందుకంటే మనకి ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా అవుతుంది ఇది. అన్న తర్వాత మనం మెల్లగా తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత కారం వేసుకోవాలి, తర్వాత లాస్ట్ చికెన్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేదాకా మంచిగా క్లియర్గా కలుపుకోవాలి. అప్పుడు మనకు మంచిగా టేస్ట్ వస్తుంది, మంచిగా కర్రీ అవుతుంది. లైట్గా కొంచెం మనం మినిమం మనకు ఒక క్వాంటిటీ ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. అంత అడ్డగోలు వేసుకుంటే ఏమవుతుందంటే పసుపు అవుతుంది, డేంజర్ అవుతుంది. టేస్ట్ మొత్తం ఒకరొకరు మొత్తం తినలేకపోతాం మనం. గైస్ చికెన్ వేస్తున్నాం, మొత్తం చికెన్ వేసినాం మంచిగా వేసేసి మనం ఇలా మంచిగా దీన్ని ఎంత మంచిగా అంత మిక్సీ చేస్తే అంత మంచిగా ఉడుకుతుంది. కారం ఉప్పు పసుపు అన్నీ ఒక్క తీరుగా మంచిగా పట్టాలి చికెన్కు. అప్పుడే మాత్రం చికెన్ మనకు మంచి టేస్ట్ వస్తుంది. సో లేకపోతే మనం అడ్డగోలుగా చేస్తే టేస్ట్ రాదు, సప్పగా తీయగా ఉంటుంది. చికెన్ మంచిగా ఉడకపోతే కలుసుకోవాల్సి ఉంటుంది, తినలేము మనం. సో అందుకే మనం ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇట్లా పెట్టాలి, పెడితే జర మంచిగా మనకు ఉడుకుతుంది. అలా ఒకసారి అనేది ఇటు వస్తుంది మనకి. వేసుకున్నాం, దీన్ని మంచిగా బాగా కలపాలి మిక్స్ అయ్యేదాకా. ఇది కలిసినాక మంచిగా కలిస్తేనే మనకు టేస్ట్ వస్తుంది చికెన్, లేకపోతే ఇబ్బంది అవుతుంది మనకి, కౌసు ఉంటుంది. ఇలా మసాలా పెట్టేసి ఇక కంప్లీట్ అయిపోయింది, మనకి కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 2 minutes ఉండి మనం దీన్ని దించుకొని మన ఆకలిని మనం తీర్చుకుంటాం. ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాం. సో గైస్ ఏంటంటే పెద్ద ఆకుతో గడుగుతున్నాం మనము. ఈ ఆకులో తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది. కాబట్టి మీరైతే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇటువంటి మెమరీస్ మీకు రావు, మీరు ఇది చూసుకుంటే మీరు ఎంజాయ్ చేయాలి. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అరిటాకులలో తినడం. మనకి ఎప్పుడు తినలేదు. సో ఎట్లుంటుందో టేస్ట్. కాకపోతే హెల్త్కి మంచిది. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఈ ప్లాస్టిక్లో తినడం కానీ ఇలా తినడం మంచిది, చాలా హెల్త్ ఉంటుంది. అరిటాకులో అన్నం వేసుకొని అది తింటే ఆ ఫీలే వేరే ఉంటుంది. మీరైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయర్రి. మీకు ఇలాంటి చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కండి. నేను ఫస్ట్ టైం ఈ ఫీల్డ్ బాగా అనిపిస్తుంది, నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. ఎట్లుంది ఫీల్ అసలు? కాలుతుందా ఫీల్? సూపర్ ఉంది. సక్క వండడానికే రాదు, నేను బాగానే విన్నాం.